అనన్య కుట్ర తెలుసుకొని ఆనంద వార్నింగ్ ఇస్తుంది. చూడు, నువ్వు చేసే పనిలో నేను కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టానే అనుకో, ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవు. కానీ నేను చెంపదెబ్బ కొట్టి వదిలేస్తాను. ఎందుకో తెలుసా? కేవలం నా కొడుకు రోహిత్ కోసం. ఎందుకంటే వాడు చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాడు. ఇగో వాడి వల్లే మా అక్క వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. నీ రూపంలో వాళ్ళ జీవితంలో వచ్చిన డిస్టర్బెన్స్ అని తెలిసిందనుకో, వాళ్ళు వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పి ఆనంద బాధపడి చెప్తూ ఉంటుంది. వాళ్ళు బాధపడడం ఇష్టం లేక నేను వదిలేస్తాను, ఇదిగో ఇంకొకసారి అని చెప్పి, ఇదిగో జాగ్రత్త అని చెప్పి ఆనంద అనన్యకు వార్నింగ్ ఇస్తుంది. అనన్య మౌనంగా వింటూ ఉంటుంది, కానీ చాలా కోపంగా ఆనందం చూస్తుంది. ఆనంద ఇంక వార్నింగ్ ఇసి వెళ్ళిపోతుంది. అదంతా పక్కన ఉండి కాంచన అన్నీ వింటూ ఉంటుంది. కానీ అనన్యకు మాత్రం చాలా కోపం వస్తుంది. ఆనంద కొట్టిన పదే పదే చెంపదెబ్బ గుర్తెచ్చుకొని చాలా ఆయాసపడుతుంది. ఆ తర్వాత పంతులు గారు పూజ అంతా అయిపోయాక అంతా చూసి ఇంకా భోజనం చేశాక ఆయనకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఆ తర్వాత వచ్చిన బంధువులు కూడా విశ్వనాథ్ గీత కూడా వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఒక్కసారిగా గీతను పట్టుకొని శరణ్య ఏడుస్తుంది. ఆనందం ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. గీత మాత్రం చాలా బాధపడుతుంది. తన కూతురు జీవితం ఏమవుతుందని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. దర్శన్ మాత్రం శరణ్య మీద చాలా ఆవేశపడుతూ కోపం చూస్తూ ఉంటాడు. విశ్వనాథ్ కూడా ఏం మాట్లాడలేక శరణ్య అలాగే చూస్తూ ఇంక వెళ్ళొస్తామని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ శరణ్య ఏడుస్తుంటుంది. ఏమైంది, ఎందుకలా ఏడుస్తుందని చెప్పి ఎలా అయితే అడుగుతూ ఉంటుంది. ఇంకా అనన్య మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది. శరణ్య ఏమో పదే పదే దర్శనం చూస్తుంది. దర్శనం ఏమో చూసి మౌనం తిప్పుకుంటూ ఉంటాడు. ఏం లేదు అని చెప్పి శరణ్య కానీ, అదేంటి నువ్వు అలా ఏడుస్తున్నావు ఏంటమ్మా, ఏమేమి చెప్పు అని చెప్పి కోటేశ్వర అడుగుతూ ఉంటారు. శరణ ఇంకేం చెప్పలేకపోతుంది, ఇబ్బంది పడుతుంది. కానీ ఆనందం మొత్తం అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా పదే పదే ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఒక్కసారి గీత వెళ్ళి శరణ చేయి పట్టుకొని ఆనంద్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆనంద చేతితో శరణ చేయి పెడుతూ ఉంటుంది. ఇంకా నా కూతురు బాధ్యత మీదే అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బాధపడుతూ ఉంటుంది. ఆనంద్ అసలు ఏం మాట్లాడదు, మౌనంగా అలా చూస్తుంది. ఇక నుండి దీని బాధ్యత అంతా మీదే, అమ్మ అయినా అత్త అయినా మీరే, ఏమైనా పొరపాటు చేస్తే క్షమించండి నా బిడ్డని అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది. అనన్య మాత్రం ఇంకా అలాగే నవ్వు చూస్తుంది. అదేంటి మీరు కొత్తగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అని చెప్పి ఆనంద డౌట్ పడుతుంది. కానీ గీత ఏం మాట్లాడదు, అలాగే శరణ్య చూస్తూ ఉంటుంది. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు, తనకి ఏ లోటు జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పి ఆనంద కంగారు అడుగుతూ ఉంటుంది. దర్శన్ ఇబ్బంది పడుతుంది, అందరం చూస్తూ ఉంటాడు. లోటేం కాదమ్మా అంటే ఏదో తెలియని భయం అని చెప్పి విశ్వనాథ్ అంటూ ఉంటాడు. కానీ అసలు విషయం చెప్పలేకపోతూ ఉంటాడు. అలాంటి భయం పడకండి, మీ అమ్మాయిని ఇది కూడా పుట్టింట్లాంటిది అని చెప్పి ఆశ్చర్యం చెప్తూ ఉంటాడు. ఇంకా విశ్వనాథ్ అయితే దర్శన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా దర్శన్ చేయి పట్టుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే ఇబ్బందిగా చూస్తూ ఉంటాడు. కానీ ఏం మాట్లాడుతుంటాడు. బాబు దర్శన్, అది అమాయకురాలు, పెద్ద మంది చేసుకొని నువ్వే దాన్ని అర్థం చేసుకోవాలని విశ్వనాథ్ నాకు చెప్తూ ఉంటాడు. దర్శన్ ఇంకా ఏం మాట్లాడలేకపోతుంటాడు. ఎందుకంటే నేను ఏం చెప్పలేను బాబు అని చెప్పి విశ్వనాథ్ అంటూ ఇంకా అలాగే దర్శన్ చేయి పట్టుకొని మాట్లాడుతుంటారు. మీ ఇద్దరు నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలి, అదే మా ఆశ, వెళ్ళొస్తా ఉండని చెప్పేసి ఇంకా కుటుంబ సభ్యులు అందరికీ విశ్వనాథ్ గీత చెప్పేసి ఇంకా బయలుదేరి సిద్ధమవుతూ ఉంటారు. గీత మాత్రం కళ్ళ నీళ్ళు ఆపుకోలేకపోతుంది. ఇంకా అలాగే తన కూతురు చూస్తూ ఉంటుంది. అల్లుడు గారు వెళ్ళొస్తామండి అని గీత చెప్తూ ఉంటుంది. అమ్మాయి జాత అని చెప్తూ ఉంటుంది. దర్శన్ సార్ అని చెప్పి తలూపుతూ ఉంటాడు. వస్తామని చెప్పేసి అనన్య కూడా చెప్పేసి ఇంకా విశ్వనాథ్ గీత ఇంకా వెళ్తూ ఉంటారు. సరే అత్తగారు పంపించి వస్తామని చెప్పేసి అనన్య ఇంకా బయటకు వస్తూ ఉంటుంది. ఆనంద ఇంకా అలాగే చూస్తుంది. ఏంటి విశ్వనాథ్ ఏంటి గీత ఎప్పుడు లేని ఇలా కొత్తగా మాట్లాడుతుందని చెప్పి లీలా అడుగుతుంటుంది. సరే నేను మనతో పాటు హ్యాపీగా ఉంటుంది కదా, తనకి ఏదో కష్టం ఉన్నట్టు మాట్లాడుతూ అనిపిస్తుందని చెప్పి కోటేశ్వరం ఇంకా అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సరైన ఇబ్బంది పడుతుంటుంది. అలాంటిది ఏం లేదులే, కూతురు మీద బెంగ పెట్టుకుని ఉంటారులే, అందుకలా మాట్లాడారేమో అని రాజేశ్వరం అంటూ ఉంటారు. విశ్వనాథ్ గీత ఇంకా బయట తీసుకెళ్ళి అన్నితో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ నీకు అన్ని విషయాలు తెలుసు కదా, ఎవరితో బయట చెప్పుకోవద్దు, అది చాలా అమాయకురాని విశ్వనాథ్ చెప్తూ ఉంటాడు అనన్యతో. అది చెప్పబోయినా తెలుస్తుందిలే నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా దాని సమస్యలు కలిగించేది నేనేగా అని చెప్పి తనలో తను అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అయినా నా జీవితం త్యాగం చేసి ఇంటి కోళ్ళు అయింది సరైన దర్శన్ హ్యాపీగా ఉండాకే కదా నేను ఈయన పెళ్లి చేసుకున్నాను. అయినా మీరేం బాధపడకండి, అంతా నేను చూసుకుంటాను కదా, దానికి జరిగే న్యాయం నేను చేస్తానులే, మీరు వెళ్ళండి అని అనగానే సరేనమ్మా మేము వెళ్తామని చెప్పి గీత అలా విశ్వనాథ్ వెళ్తూ ఉంటారు. ఇంకా అని అలాగే నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. గీత విశ్వనాథ్ మనం చాలా బాధపడుతూ ఇంకా వెళ్తూ ఉంటారు. మీరేం బాధపడకండి నాన్న, దాన్ని బాధ పెట్టే భాష నాది అని అనని తను అనుకుంటుంది. దర్శన్ చాలా ఆవేశంగా రూమ్లోకి వచ్చి విశ్వనాథ్ ఇచ్చిన బట్టలు ఇంకా తీసి బెడ్ మీద పడేస్తాడు. అప్పుడు శరణ్య వచ్చి చూస్తూ ఉంటుంది. ఇంకా బాధపడుతూ ఉంటుంది. తన సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఇంకా దర్శన్ అలాగే చూస్తుంది. దర్శన్ మాత్రం చాలా కోపంగా శరణ్యని చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు, మీ ఇవ్వాల్సిన బట్టలు నా ఒంటి మీద ఉన్నా, నువ్వు నా కళ్ళ ముందున్నా నాకు కంపరం వేస్తుందని దర్శన్ మాటలకి సరైన బాధపడుతూ కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటుంది. కానీ ఏం మాట్లాడక అలా చూస్తూ ఉంటుంది. ఎందుకు ఆ కన్నీళ్ళు, నేను కొట్టానా తిట్టానా, నువ్వు అన్నట్టు జరుగుతుంది కదా, మీ వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకున్నాను, నీ పక్కన కూర్చున్నాను, ఆ తర్వాత నీ భోజనం తినిపించాను కదా, నువ్వు అన్నట్టు జరుగుతున్నాయి కదా, ఇంకేం కావాలి అని దర్శన్ ఆవేశంగా అరుస్తూ ఉంటాడు. సరైన ఇంకా ఏం మాట్లాడలేక ఏడుస్తూ ఉంటుంది.
ఇంకా వాళ్ళ నాన్న తెచ్చిన షర్ట్ని ఇంకా అలాగే తీసుకొని ఇంకా చూస్తూ ఉంటుంది. అమ్మ వాళ్ళు బాధపడకూడదు కాబట్టి నేను భరిస్తాను చెప్పేసి నువ్వు అవకాశం తీసుకున్నానుకో అది బాగోదు అని దర్శన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. శరణ్ ఇంకా ఏం మాట్లాడదు, ఇంకా తెచ్చిన షర్ట్ని మడత పెడుతూ ఉంటుంది. ఏం మాట్లాడవండి, ఏదో వాగుతో మాట్లాడు అని చెప్పి దర్శన్ అరుస్తూ ఉంటాడు. ఏం మాట్లాడాలి, తిట్టానా కొట్టానా, కన్నీళ్ళు ఎందుకు వస్తాయని అడుగుతున్నారు, నన్ను తిట్టకుండా కొట్టకుండా కూడా కన్నీళ్ళు తెప్పిస్తున్నారు కదా, మీరు చాలా గ్రేట్ కదండి అని శరణ్య ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అవునా, నేను స్టాటస్లా కనిపిస్తున్నానా, నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది కదా, ఆయన నీతో మాట్లాడాల్సిన చూడు, నీకు ఇదే చెప్తున్నా, ఇదిగో అయినా చూడు మీ వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకోవాలి, నీ పక్కన కూర్చొని ముద్దలు పెట్టాలి, ఇలాంటి నాటకాలు నా దగ్గర ఉండవు అని దర్శన్ అరుస్తూ ఉంటాడు. అయినా వ్రతం ఏర్పాటు చేసింది మా అమ్మ వాళ్ళు తెచ్చిన బట్టలు కట్టుకోని చెప్పేసి ఆచారం పెట్టింది నేను కాదు కదండి అని శరణ్ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అవును అవును, పెద్దవాళ్ళు పెట్టారు, అసలు ఇలాగ ఏర్పాట్లు చేస్తూనే ఉంటారు, నువ్వేం చేస్తావో నాకో తెలియదు, ఇక మీద ఇలాంటి ఏర్పాట్లు చేస్తే నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకునే బాధ్యత నీ దగ్గర గుర్తుంచుకొని చెప్పి దర్శన్ చాలా కోపం మాట్లాడి ఇంకా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా శరణ్ ఇంకా అలాగే షర్టును చూస్తూ ఇంకా దర్శన్ మాటలు గుర్తించుకొని కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఎవరికమ్మా ఫోను కాంచన అనగానే పంతులు గారికి అని అంటుంది. అదేంటి వాళ్ళు అనుకున్నట్టే వ్రతం అయిపోయిందిగా, కాంచనంగానే వాళ్ళు అన్నట్టు వ్రతం అయిపోయింది, మరి నేను కొట్టినట్టు శోభనం అవ్వాలిగా అని అనగానే అదేంటి ఆ ఆనందభైరవి శోభన ముహూర్తాలు లేవని చెప్పేసి వాయిదా పెట్టింది కదా, ఆ పంతులు పంపించేసిందిగా అని కాంచనంగానే ఆవును వాయిదా వేసింది, నేను తిప్పికొడతానుగా అని అనన్య అంటూ ఇంకా పంతులు గారు కాల్ చేస్తుంటుంది. ఇంకా పంతులు గారు లిఫ్ట్ చేసి పంతులు గారు నమస్కారం అండి అని అనన్య మాట్లాడుతూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు అని పంతులు గారు అనగానే నేనమ్మ ఆనందభైరవి గారి చిన్న కోడల్ని శరణ్య మాట్లాడుతున్నా అని అనన్య మాట్లాడుతూ ఉంటుంది. శరణ్యనా అని చెప్పి కాంచన షాక్ అవుతుంది. చెప్పమ్మని పంతులు అంటూ ఉంటారు. ఇవాళ మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం బాగా చేశారు కదా, రేపు మా ఇంటికి వచ్చి మా శోభన ముహూర్తం పెట్టాలి, అలాగే మీ అకౌంట్లో డబ్బులు పంపిస్తాను ఇప్పుడైనా శరణ్య అనగానే అదేంటి ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళు కదమ్మా మాట్లాడాలి అని పంతులు మాటలకి కరెక్టే పంతులు గారు, పెళ్ళైంది వాళ్ళకి కాదు కదా మాకే కదా శరణ్య అనగానే ఓహో ఈ కాలం అమ్మాయిలు చాలా స్పీడ్గా ఉన్నారని చెప్పి పంతులు తలదు అనుకుంటూ సరేనమ్మా రేపు వచ్చి నేను ముహూర్తం పెడతాను నువ్వు అన్నట్టే అని పంతులు గారు అని ఇంకా ఫోన్ పెట్టేస్తుంటారు. అవునమ్మి అంతా బాగానే ఉంది, శోభనని ముహూర్తం పెట్టుకున్నావు, నువ్వేంటి శరణ్యలో మాట్లాడావు ఎందుకు అని కాంచంగానే లేకపోతే నా పేరు చెప్పాలా, చెప్పాననుకో ప్రస్తుతానికి శోభన ముహూర్తం లేవని చెప్పా కూడా మళ్ళీ ఎందుకు పంతులు గారు ఫోన్ చేసి చెప్పేసి నన్ను అడగదా అని అనగానే ఓహో అంటే పంతులు గారు వచ్చి రేపు ముహూర్తం పేరు ఎత్తగానే ఆనందభైరవి రివర్స్ అవుతే తిట్లు శరణ్యకి పడాలి అంతే కదా నీ ప్లాన్ అని చెప్పి కాంచంగానే అంతేగా శరణ్య అంటూ ఉంటుంది. ఇంక శరణ్య పొద్దున్న ఇంక ఫోన్ తీసుకొని యూట్యూబ్ చూస్తే ఇంకా వంట చేయడం సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా అలాగే ఏర్పాట్లన్నీ తన దగ్గర చేయబోతుంది. బాబోయ్ ఏంటి ఇలాగుంది, ఉప్మా చేయడం ఎంత కష్టమా, వీడియో చూస్తే చాలా సింపుల్గా ఉంది, టేస్ట్ చండాలంగా ఉంది, అయినా సరే మళ్ళీ ట్రై చేస్తా, ఎంత కష్టమైనా ఈరోజు టిఫిన్లు అన్నీ నేనే చేసి అత్తయ్య గారిని ఆయన్ని ఇంప్రెస్ చేయాల్సిందే అని ఇంకా అనని అనుకుంటూ మళ్ళీ యూట్యూబ్ తీసి ఇంకా ఉప్మా ఎలా తయారు చేయాలో సిద్ధమవుతూ ఉంటుంది. అప్పుడే కాంచన చూసి అమ్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏంటమ్మా అలా గడిచావు అని అన్నాను కానీ షాక్లో ఉన్నాను కాంచన కానీ ఎందుకు అని అని అడుగుతుంది. నువ్వేంటమ్మే ఇంత ఉదయం లేవడం ఏంటి, వంటగదిలో ఉండడం ఏంటి, ఆ చేతిలో గట్టి ఏంటి, అసలు నీకు వంటలు చేయడం అలవాటు లేదు కదా కాంచన అనగానే అలా పెంచారు మరి అని అని అంటుంది. నేను పెంచానా ఏంటి అని కాంచన అనగానే ఇది కూడా ఆ విశ్వనాథం గీత ఇదిగో తప్పులే కదా, ఆడపిల్లకి ఫస్ట్ నుండి వంట వాపు నేర్పించాలి కదా, వాళ్ళ కూతురు నేర్పించారు నీకు మాత్రం నేర్పించలేదు చూసావా అని కాంచన కానీ అవును కదా సరే అయితే ఏంటి మా అత్తయ్య గారిని మా ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి ఇదిగో ఈ వీడియో చూస్తూ నేను వంటలు నేర్చుకుంటున్నాను, చేస్తాను, నేను చేసిన వంటలే తినాల్సిందే అనగానే తింటారమ్మి తింటే ఉంటారా అని కాంచన అనగానే ఏంటి వెటకారమా, నా మీద పంచులు వేసానుకో అట్టల కాడ కాల్చి మూత వాతలు పెడతా పో పో అని చెప్పి అనని ఇంకా కాంచన బయటికి వెళ్ళిపోయి అంటున్నది. అది కాదే నేను చెప్పేది అని చెప్పి కాంచన సరే ఏం అక్కర్లా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి వంటకోదని బయట తోసేస్తూ ఉంటుంది. కాంచన వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అనని తన ప్రయత్నం తను చేస్తుంది. వీడియోలు చూసి ఎలాగైనా సరే ఉప్మా చేయడం సిద్ధమవుతుంది. ఇంకా ఉప్మా పాడపడంలో మళ్ళీ ఇంకొక ఉప్మా తయారు చేస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే టిఫిన్ చేసి ఇంకా రోహిత్ని లాక్కొని తీసుకొని వస్తుంది. ఏంటని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీకోసం నేను పెసరట్టు ఉప్మా చేశాను, అలాగే అందులోకి అల్లం పచ్చగా చేశానండి, మీరు రండి మీరు తిందరు కానీ అని చెప్పేసి అనని అనగానే ఏంటి వావ్ అల్లం చట్నీ కూడా చేసావా అని రోహిత్ సంతోషపడుతూ ఉంటాడు. రండి అని చేయి పట్టుకొని అనని తీసుకెళ్ళిపోతుంది. అప్పుడే లీలావతి వచ్చి చూసి ఏంటమ్మా ఎక్కడైనా అడుగుతూ ఉంటుంది. అంటే అమ్మ అనని నా కోసం ప్రెసెంట్ చేసిందంట రోహిత్ అనగానే అవునత్తయ్య గారు మీకు ఇష్టం అని చెప్పేసి జీడిపప్పు ఉప్మా చేశాను అని అనగానే
ఉప్మానా జీడిపప్పుతోనా అని లీలావతి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. రండి అత్తయ్య గారు అని అనన్య అనగానే రండి అని చెప్పి రోహిత్ని కూర్చోబెడుతుంది. అమ్మ అందరూ చేతి తిందామని చెప్పి లీలావతి అడిగింది. ఏమండి మీకు ఆకలేస్తుందని అనగానే "ఆ, ఏంటి పెసరట్టు ఉప్మానా కదా, ఆకలి ఇంకా ఎక్కువైపోతుంది" అని రోహిత్ అనగానే మరే ఆకలేస్తే తినాలి అని అనన్య అనగానే అది కాదమ్మా అంటే అందరూ వచ్చాక తినడం మాకు అలవాటు అని లీలావతి అనగానే అలా వస్తారులే అత్తయ్య ముందు మీరు తినండి అని అనన్య అని రోహిత్ని అలా లీలావతికి టిఫిన్ పట్ట సిద్ధమవుతూ ఉంటుంది. నా వంట తిని టేస్ట్ ఎలా చెప్పండి అని అనన్య అనగానే అందరూ వచ్చి తింటానులేమ్మా అని లీలావతి అంటూ ఉంటుంది. అనన్య దగ్గర రోహిత్కి టిఫిన్ వడ్డిస్తుంటుంది. అప్పుడే ఆనంద్ చూసి షాక్ అయిపోతుంటుంది. అదిగో మాటలో చిన్న దగ్గర వచ్చేస్తున్నారు అని అనన్య అంటూ ఉంటుంది. ఆనంద్కి అలా చూస్తుంటుంది. అనన్య తనే స్వయంగా టిఫిన్ చేసింది. ఆనంద రా అని లీలావతి పిలుస్తుంటుంది. అత్తయ్యగారు రండి అని అనన్య అనగానే అందరూ రాకుండా నేను తినలేను అని చెప్పి ఆనంద అనగానే ఆయనకు ఆకలేసిన అత్తయ్య గారు అని చెప్పి అనన్య అనగానే ఆనందకు చాలా కోపం వస్తుంది. రండి మీకు కూడా పెడతాను 2 వేస్తా అని చెప్పి అనగానే ఆనందకు చాలా కోపం వస్తూ ఉంటుంది. అదే అత్తయ్య గారు 2 పెసరట్టు వేస్తాను రండి తిందరగానే అనగానే పిన్ని పెసరట్టు ఉప్మా కాంబినేషన్ చాలా బాగుంది, రండి బాగా చేసింది రండి తిందరగాని రోహిత్ అనగానే నువ్వు తిన్నా అన్న అందరిని పిలిచి నేను కూడా వస్తాను అని చెప్పి ఆనంద అంటున్నది. అనన్య ఇంకా ఏం మాట్లాడి చూస్తుండదు. శరణ్య రా అని చెప్పేసి ఇంకొక తర్వాత ఒక ఆనంద వెళ్ళి పిలుస్తుంటుంది. శరణ్య అప్పుడే ఇంకా డోర్ ఓపెన్ చేసి అత్తయ్య గారు ఏంటని అడుగుతూ ఉంటుంది. అమ్మ దర్శనం కూడా పిల్లి టిఫిన్ తిందామని ఆనందంగా సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈరోజు అనంత రోహిత్కి వడ్డిస్తూ ఉంటుంది. అందరికి కలిసి తినే అలవాటు అంట ఇంట్లో, దాన్ని బ్రేక్ చేసేసరికి కానట్టు ఉంది అని అనన్య ఆనందం చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఆనంద ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా అలాగే చూస్తుంది. ఆ తర్వాత శరణ్య మెల్లింగా లోపలికి వెళ్ళి దర్శన్ టిఫిన్ పిల్ల సిద్ధమవుతుంది. దర్శనం బిజీగా వర్క్ చేసుకుంటుంటాడు. కానీ శరణ్య చాలా ఇబ్బంది పడుతుంది. పిలిస్తే ఏమైనా అంటారా ఏంటి అని చెప్పి భయంతో చూస్తూ ఉంటుంది. భయపడుతూ శరణ్ ఇంకా ఏమని చెప్పి దర్శనం పిలుస్తుంది. దర్శనం ఇంకా కోపం చూస్తుంటాడు కానీ ఏం రెస్పాన్స్ అవ్వడం. అంటే టిఫిన్ చేద్దరు కానీ రండి అని శరణ్య పిలుస్తుంటుంది. నువ్వు కూడా టిఫిన్ చేయదు కానీ దర్శనం కానీ లేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అమ్మవాళ్ళు అక్కడే ఉన్నారు కానీ దర్శనం కానీ అవునని చెప్పి శరణ్య అంటుంది. నాకు తెలుసు నువ్వేం చేయకుండా అన్నీ ముందు ఏర్పాట్లు చేసుకుని వస్తావని నాకు తెలుసు అని దర్శనం మాటలకి శరణ్య ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా బాధపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది.